హ్యాపీ శివరాత్రి టు ఆల్ ఫ్రెండ్స్. ఒక పెద్ద మాట ఫ్రెండ్స్, శివరాత్రి అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏంటో తెలుసా? శివాలయంకి వెళ్ళి శివుడి దర్శనం చేసుకోవాలని కాదు. అమ్మో ఏ శివకోవిలికి వెళ్ళాలా, శివుడి గుడికి వెళ్తే లైన్లు, పెద్ద లైన్లు ఉంటాయి, చాలామంది జనాలు ఉంటారు, ఏ గుడికి వెళ్దాం అని చెప్పి 4-5 గుళ్ళు గుర్తొస్తాయి మనకి. అందులో ఎక్కడ తక్కువ ఉంటారు ఆ జనాలు అని చెప్పి అక్కడికి వెళ్దామని ఆలోచిస్తాం కదా. ఇంకా దాని తర్వాత ఉపవాసం చేయాలా, రోజంతా ఉపవాసం ఎలా ఉండాలా, ఉండగలుగుతామా లేదా, మనకి ఆరోగ్యం సహకరిస్తుందా లేదా అని చెప్పి ఉపవాసం గురించి ఆలోచనలు. ఆ తర్వాత అన్నిటికంటే మించి ఏంటంటే నిద్ర ఇంకా నాకే అడగాల. నాకైతే 2 రోజుల ముందు నుంచే నిద్ర వస్తుంది శివరాత్రి అంటే. భయం, నిద్ర అని చెప్పి ఎలా పడుకోవాలా, రాత్రికి ఎలా పడుకోవాలని ఆలోచించక్కర్లే. మామూలు రోజులైతే మనకు నిద్రే రాదు, కానీ శివరాత్రి నాడు వద్దనుకున్న నిద్ర దారుణంగా వస్తుంది నిద్ర. ఇది శివరాత్రి అంటే మనకు గుర్తుకొచ్చేది 3. ఇంకా శివుడు మన కోసం ఎన్ని చేశాడో ఒకసారి ఆలోచిస్తే మనం ఇలాంటివి ఏమి ఆలోచించాం. ఇవన్నీ మనకు ఒక పక్కన పడేస్తాం. శివుడు ఎంతటి అంటే దయాలు అంటే ఆయన మన కోసం ఎన్ని చేశారంటే, ప్రజల కోసం, ఈ మనుషుల కోసం ఆయన చాలా 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 త్యాగాలు చేశారు. ఆయన మన కోసం అని చెప్పి ఆయన అడవుల్లోని, అంటే ఏది శాశ్వతం కాదు అని చెప్పి హిమాలయాల్లో అడవిల్లోనే ఎప్పుడూ ఉంటారు ఆయన. ఇంకా క్షీరమథన తర్వాత ఏంటి, విషం వచ్చింది. ఆ విషం కూడా శివుడే స్వయాన తాగేస్తారు. ఎందుకు వదిలేస్తే ప్రపంచం మొత్తం మనుషులందరూ తాగేస్తారు, ఆ మనుషులకి వెళ్ళిపోతుంది, ప్రపంచం ఉండదు, ఇంక అంతం అయిపోతుంది, ఇంతటితో ప్రపంచం అంతం అయిపోతుంది అని చెప్పి ఆయన భయంతో శివరాత్రి నాడు అదే క్షీరమథనం సమయంలో ఆ విషం ప్రయోగం చేశాడు శివుడు. ఈ టైంలో పార్వతీదేవి వచ్చి అతని కంఠం దగ్గర చేయి పెట్టి అడ్డిసింది. ఆ చేయితో అడ్డడం వల్ల నీలకంఠుడని పేరు పడ్డాడు శివుడు ఆ రోజు నుంచి. ఇంకా అంతటితో ఊరుకున్నారు. అన్నపూర్ణాదేవి అని చెప్పి మాత అన్నపూర్ణకి భిక్షాటం చేశాడు. ఒకవేళ భిక్షాటం చేయకపోతే అన్నపూర్ణ రాను అని చెప్పింది. అంటే అది కూడా ఒక చిన్న ఇదివరకే చెప్పాను అన్నపూర్ణ గురించి. సో అన్నపూర్ణ రాకపోతే ప్రజలు బ్రతకలేరు, భోజనం లేకపోతే, తిండి లేకపోతే మనుషులు బ్రతకలేరు అని చెప్పి శివుడు మన కోసం అని చెప్పి అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేశారు. ఏంటి మాత అన్నపూర్ణ భిక్షాందేహి అంటూ ఆయన మన కోసం భిక్షాటన చేశారు. ప్రజలు, మనుషులు అంటే ఆయనకి అంత ఇష్టం. ఇంకా అన్నిటికంటే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి వరం అడిగినా మీకు దేవుళ్ళు లేటుగా ఇస్తారేమో, కానీ శివుడు మాత్రం త్వరగా ఇచ్చే దేవుడు. వరాలు త్వరగా ఇచ్చే దేవుడు ఎవడు అంటే శివుడు అని అందరు అంటారు. అటువంటి శివుడు మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆఖరికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురావు, తీసుకెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోవు, అన్నీ విడిచిపెట్టి ఎవరు ఈ బంధనలు ఇవన్నీ విడిచిపెట్టి మనం ఎప్పుడైతే ఎవరైనా ఒక మనిషి తన ప్రాణం పోయి ఒంటరిగా వెళ్తుంటాడో, భయపడుతుంటాడో, భయంగా నాకు ఇంకెవరూ లేరు, నాతో పాటు ఎవరూ లేరు అని ఎవరైతే భయపడతారో, నీకు నేనున్నాను అని చెప్తూ శివుడు అక్కడ శ్మశానదారుడై అక్కడ కూర్చొని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. నేను నీకోసం ఉన్నాను, నేను కాపాడుతాను అని చెప్పి, నువ్వు భయపడకు అని చెప్పి భక్తుడితో చెప్పి ఆయన శ్మశానదారుడై అక్కడ ఎప్పుడు కూర్చుంటాడట. అందుకే ఆయన అక్కడ శివుడు ఎప్పుడు అక్కడ కూర్చుంటారు. ఎవరైనా భయపడితే వాళ్ళ కోసమని భయపడొద్దు అని చెప్పి, నేనున్నానని చెప్పి తోడు ఆయన ఎప్పుడు ఎవరికి ఒంటరిగా ఉండకుండా ఆయన తోడిస్తూ అందరినీ ఆదుకుంటాడు. అటువంటి శివుడి కోసం మనం శివరాత్రి నాడు ఒక్కరోజు ఎంతమంది జనాలున్నా లైన్లో వెళ్తూ దేవుడు దర్శించుకుంటూ, అంతేకాదు శివరాత్రి నాడు చాలామంది పాలు పోసి అవి చేసి చాలా ఇవి చేస్తారు కదా. శివుడు ఏమన్నాడో తెలుసా? పాలు పోసి వృధా చేయకండి, నీళ్ళు లేక చాలామంది బాధలు పడుతున్నారు, అందుకే నీళ్ళు కూడా పోసి మీరు వృధా చేయకండి, మీరు అదేదో నాకు ఇచ్చే బదులు పేదలకు సాయం చేయండి, పేదలకు ఇవ్వండి అని చెప్తే. అంతేకాదు ఈ రోజు నాడు చాలామంది రోటరీ క్లబ్ అని చెప్పి పిల్లలు పాలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరైనా పట్టుకొని వెళ్తే ఆ పాలు మాకు ఇచ్చండి, పేద పిల్లలకి ఇస్తామని చెప్పి ఇచ్చేస్తున్నారు. అంతే కదా, ఈ రోజుల్లో పిల్లలు కొన్ని పనులు చేస్తున్నారు చూడండి. అవంతా
ఇది గడిగడికి ఎందుకు చూపిస్తున్నానంటే ఊరికనే అలా నా ముఖం ఎంతకని చూస్తారు. అందుకనే పేద పిల్లలు తిండికి లేక బాధపడుతుంటే వాళ్ళకి వెళ్ళి ఈ రోటరీ క్లబ్ అని పెట్టి వాళ్ళు ఇవన్నీ తీసుకొని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. శివుడు అంటే ఎవరు? ఒక పేద పిల్లలు, ఏ దిక్కు లేనోడికి నేను దిక్కు అని చెప్పి శివుడు ఆదుకుంటాడట అనాథుడికి. ఎవరైతే నన్ను ఎవరు లేరో, తల్లిదండ్రులు లేక బాధపడుతున్నారో, ఎవరికైతే ఏ దిక్కు లేదో వాళ్ళు శివుడిని ఆదుకుంటే, శివుడిని మొక్కుకుంటే శివ అనుగ్రహం వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. అంటే శివుడే చెప్పాడు, ఏ దిక్కు లేనోడికి శివుడే దిక్కు అని చెప్పి. అంటే అంతటి శివుడు మన కోసం ఇన్ని చేసిన శివుడి కోసం శివరాత్రి నాడు కేవలం ఏది లేకపోయినా, గుడికి వెళ్ళలేకపోయినా, చాలామంది గుడికి వెళ్ళలేరు. సో దానివల్ల బాధపడద్దు, ఇంట్లోనే ఉండి శివ 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 అని శివ జపం చేసుకోండి. శివుడు ఇంట్లో లేరా? ఇంట్లో పూజ లేదా? మనకి మందిరం ఉంది కదా, ఆ మందిరంలో దీపం పెట్టి, ఒకవేళ గుడికి వెళ్ళలేని వారు చెప్తున్నా, ఉపవాసం చేయలేపుతాను అంటే మీకు నచ్చింది తినొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. భక్త కన్నప్ప పూజ ఎలా చేశారు? ఆయన మాంసాహారాలు వేసి చేశారు, మీరు తినండి అని చెప్పట్లేదు. భక్తి శ్రద్ధ అనేది శివుడికి చాలా ప్రీతికరం. అన్ని దేవుళ్ళకి శ్రద్ధ భక్తి లేనిదే పూజ లేదు. అందుకే శ్రద్ధ భక్తితో శివుడిని ఒక్క వెల్లపత్త ఇచ్చినా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు, సంతోషిస్తాడు, బాధపడరు. ఎప్పుడు మీరు చేయలేదని బాధపడరు. మీరు గుడికి వెళ్ళలేకపోతానో, గుడికి వెళ్ళలేదని చెప్పి కూడా బాధపడద్దు. ఎవరైతే గుడికి వెళ్ళని వాళ్ళు ఇంట్లో ఉన్నారో, ఎవరైతే ఒంట్లో బాగోక హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ శివానుగ్రహం కలగాలని చెప్పి హ్యాపీ శివరాత్రి టు ఆల్. ఓం నమః శివాయ.